యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వాక్యముని చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్యదినమున వానిని లేపుదును. ఎప్పుడూ ఈ మాట నేను మనసులో అనుకుంటూ ఉంటాను. ఎందు నిమిత్తం అంటే, ఇదిగో ఈ పునరుద్ధాన దినమున మీరంతా చేరి వచ్చారు. వాక్యంలో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. ఎప్పుడు మనము ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్దాము అన్నటువంటి ఆలోచన కొంతమందిలో ఉండవచ్చు. కానీ యేసు ప్రభు విశ్వసిస్తున్న మాట ఏంటంటే, తండ్రి ఆలోచనను బట్టి ప్రజలని ఆకర్షించి ఆయన సన్నిధానానికి ప్రజలని తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. తండ్రి ఆకర్షించాడట. ఇంతమంది విశేష జనాంగముగా మనం ఇక్కడ కూడి ఉన్నామంటే తండ్రి ఆకర్షించి ఉన్నాడు. ప్రభువు మనల్ని ఆకర్షించి ఉన్నాడు. ఆయన చేతులు ఇలా చాపి ఆయన రెక్కల కింద ఆయన బాహువుల మధ్యలో ప్రభువు మనల్ని తీసుకొచ్చి ఉన్నాడు. నీవు నేను ఆయన కృప కలిగిన కనుదృష్టిలో మనము నిలిచి ఉన్నాము. పరిస్థితులు ప్రతికూలాలుగా ఉండవచ్చు, బయట సమాచారములు వ్యతిరేకంగా ఉండవచ్చు, శరీరము సహకరించకపోవచ్చు, పనుల ఒత్తిడి ఉండవచ్చు. అయినను ప్రభు యొక్క వాక్యము చెప్పబడుతుంది, నా తండ్రి నిన్ను ఆకర్షించాడు, నిన్ను ఆకర్షించాడు, నిన్ను ఆకర్షించాడు. ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనము ఆకర్షింపబడేటట్లుగా ఆ తండ్రికి, ఆ యేసయ్యకి మనము ఎలాగ ఉపయోగం, మనల్ని ఎందుకు ఆయన ఆకర్షించాడు, మనల్ని ఎందుకు ఆయన కృపలో జ్ఞాపకము చేసుకున్నాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. ఆకర్షించడం మాత్రమే కాదట, ఆయన ఏ అపాయము మనకు కలగకుండా అంత్య దినాలు అనంటే ప్రభు రాకడలో మనల్ని ఆయనతో కూడా లేపేంత వరకు కూడా ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచుతున్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. సర్వ సత్యము మనము తెలుసుకొనగలిగిన వారమై ఉండాలి. అనాలోచితంగా ఎవరు రాలేదు. దేవుడు నిన్ను నడిపించాడు, దేవుడు నిన్ను తీసుకొచ్చాడు, దేవుడు నిన్ను స్థిరపరచు ఉద్దేశించి ఉన్నాడు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్ సంస్థలు ఉన్నాయి. కానీ ప్రభు ఇక్కడికి మనుషుల ఆలోచనను, మనుషుల ఆకర్షణతో, మాటలతో, పాటలతో కాదు, దేవుడే నిన్ను ఆకర్షించి ఆయన సన్నిధానమునకు తీసుకొచ్చి ఉన్నాడు. పరమగీతములలో ఒక మాట మీరు చూడండి, 1వ అధ్యాయము 4వ వాక్యం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్యం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. తండ్రి ఆకర్షించిన వారే వస్తారు. ఇక్కడ సంఘము కూడా కోరుకొనగలిగిన మాట, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుతూ వచ్చేదము. ఆయన సన్నిధానానికి వచ్చిన మీదట ఆయనట తన అంతఃపురములోనికి మనల్ని చేర్చుకుంటాడు. అందును బట్టి మనము సంతోషించెదము. ప్రభు చెబుతూ ఉన్నాడు, ఆయన ఆకర్షిస్తేనే, నేను ఆకర్షిస్తేనే మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సంఘము కోరుకుంటూ ఉంది, దేవా నీవు నన్ను ఆకర్షించు. వ్యక్తిగతంగా ఇది వారి వారి హృదయాలలో కలిగేటువంటి ఆశీర్వాదపూరితమైన ఆలోచనలుగా మనము ఎర్రగలిగిన వారమై ఉన్నామో. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్దామా, ఎంత ఉత్సాహమో
మన కొంతమంది జీవితాలలో ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన సన్నిధానానికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ రాజు తన అంతఃపురములో చేర్చుకొని తన ప్రేమని మనకి వ్యక్తపరిచేటట్లుగా ఆకర్షిస్తూ ఉన్నాడు. మనము కూడా చెప్పాలి, నా దేవా నన్ను ఆకర్షించుమో. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. తండ్రి ఆకర్షించి ఆయన సన్నిధానానికి మనల్ని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన ఆకర్షించగలిగిన ఆలోచనలో ఉన్న ఉద్దేశము ఏమై ఉన్నది మన పట్ల? ఆయన ఆకర్షించిన వాడట అరణ్యములోనికి కొనిపోయి ఒక ప్రత్యేకమైన స్థలములోనికి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక చక్కటి స్థలములోనికి తీసుకొని వెళ్ళి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అక్కడట వారితో ప్రేమగా మాట్లాడుదును. ప్రభు ఎందుకు ఆకర్షించాడు? నా ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అరణ్యము అంటే మన తలంపులలో వేరే ఆలోచనలు ఉండకూడదు. ఒక ప్రత్యేకింపబడినట్లుగా ఆయన సన్నిధిలో అడుగు పెట్టిన వెంటనే ప్రభువుకి మనము ప్రాణాత్మ శరీరాలు అప్పగించుకొనగలిగిన వారమై ఉన్నాం. అది అరణ్యము. ఒకరితో సంబంధము లేకుండా మన వ్యక్తిగతంగా ప్రభువు మనము ప్రభువు అన్నట్టుగా ఆయన సన్నిధిగా మనం పొందుకొనగలిగితే ప్రభు అక్కడ ప్రేమతో తన ఉద్దేశాలని, తన ఆలోచనలని మనకు వ్యక్తపరచగలిగిన దేవుడు. ఆయనలో ఉన్న ఆకర్షణకు గల కారణం ఏంటంటే నీతో ఆయన ప్రేమగా మాట్లాడాలి. ఈ ప్రేమ అన్న మాట మనము చూస్తే, ఒక దినాన మనల్ని ప్రేమించిన దేవుడు ఎంతవరకు ప్రేమించాడంటే సిలువ పర్యంతము మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. ప్రేమించిన దేవుడు మన మీదికి రావలసిన పాపము, శాపం అనే కాడి ఆయన భుజముల మీద మోసి ఆ కాడి పలుపులని మన బ్రతుకులలో తెంపి ఒక విడుదల కలగచేసి రక్షణ మనకి కలగచేసి ఉన్నాడు. నిన్ను ఆకర్షించగలిగిన వాడు ప్రేమతో తన ఉద్దేశాలని, తన ఆలోచనలని ప్రేమతో మాట్లాడుటకు ప్రభువు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. లోకపు ప్రేమలున్నాయి, మనల్ని విడిచిపెట్టే ప్రేమలు, మనల్ని అర్థం చేసుకోలేని ప్రేమలు, మనకి దుఃఖాన్ని కలగజేసే ప్రేమలు. కానీ ప్రభువు ప్రేమ విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఎందుకు ఆయన ఆకర్షించి ఏమి మాట్లాడతాడు ప్రేమతో? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి, ప్రేమించి అన్న మాటని ప్రారంభిస్తే ప్రేమించిన దేవుడు ఏమేమి చేస్తున్నాడు అనంటే, ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. తండ్రి ఆకర్షిస్తేనే మనం ఆయన సన్నిధానానికి వచ్చాం. నాకు తెలుసు మీలో అనేక మంది ఎంత ఒత్తిడి అయిన పనులు మానుకొని వచ్చి ఉంటారో, చేతిలో ఖర్చు పెట్టుకొని ఆటోలెక్కి, బస్సులెక్కి నానా బాధలు పడి వచ్చి ఉంటారో తెలుసు. కానీ ప్రభు తీసుకొచ్చిన దేవుడు ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడట. ఆయనలో ఉన్న ప్రేమ ఏ విధముగా ఉంది అని మనము చూస్తే, ఆకర్షించడానికి గల కారణం ఏంటి తెలియక ప్రభు నమ్మిన మీదట కష్టాలు వస్తాయేమో, సమస్యలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, ఒక రకమైన స్లోగో మాటలు మనకు కనపరచబడతాయి. కానీ ప్రభు మాటలు ఆకర్షించిన వాడు నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించును గాక. ఆ దిశగా మనము ప్రార్థన చేసుకోవాలి. నా ప్రియమైన వారులారా, మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తానని దేవుని మాటలు మనకి తెలియజేయబడుతున్నాయి. ఆయనని ప్రేమించిన వారి వల్ల ఎన్నో దీవెనలు మనకి కనపరచబడుతూ ఉన్నాయి. కానీ
ఈ వాక్యములో మనము విశ్వసించినట్టుగా ఆయన సన్నిధిలో, ముఖ్యంగా ఈ సహవాసములో హృదయపూర్వకమైన ఆరాధనలో పాలు పొందుతున్న మీ బ్రతుకులని ప్రభు బహుగా దీవించునుగాక. ఎందుకు ఆయన ఆకర్షించాడంటే ఈ ఆశీర్వాదాలని మీకు అనుగ్రహించాలి అని. నా ప్రియమైన వారలారా, ప్రవచనాత్మకంగా ప్రభు తెలియచేస్తున్న మాటలు, ఎంతవరకు ఒకరి కాడి కింద బ్రతుకుతావు, ఎంతవరకు భారముగా కొనసాగింపబడతావు, ఎంతవరకు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నావు, ఎంతవరకు ఇలాంటి సమస్యలతో చిక్కుపడుతూ ఉన్నావు, ఆకర్షించిన దేవుడు వీటిలో నుండి ప్రభు నిన్ను విడుదల చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎంతవరకు మన బ్రతుకులు ఆకర్షించిన దేవుడు, మనం రోషము కలిగి నా తండ్రి ద్వారానే మీరు ఆకర్షింపబడ్డారు, ఎవరో చెబితే ఏదో లాభమో, ఏదో ఇక్కడ పరిస్థితుల్లో ఏయో మాటలో, మనుష్య సంబంధమైన ప్రేమతో కాదు మనం ఇక్కడికి వచ్చింది. ఒక సిలువ ప్రేమ, ఒక పునరుద్ధాన ప్రేమ మనల్ని బంధించి ఆయన సన్నిధానమునికి ప్రభు తీసుకొచ్చి ఉన్నాడు. ఇక్కడనే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇక్కడనే మీ సమస్యలకు దేవుడు జవాబు దయచేయును గాక. ఇక్కడనే మీ కన్నీళ్లు తుడిచివేయబడును గాక. మీ కోర్టు సమస్యలు కొట్టివేయబడును గాక. మీ ఆస్తుల చిక్కుముడులు ప్రభు విడుదల కలగజేయును గాక. అప్పుల సమస్యలు ప్రభు తీర్చివేయును గాక. క్రీస్తు యేసు ఐశ్వర్యమును బట్టి ప్రతి అవసరత ఆయన మహిమలో మన పక్షమున తీర్చుటకు శక్తి కలిగిన దేవుడు. నేను సర్వశక్తి కలిగిన వాడను అని శ్రీమంతుడైన దేవుడునని మనతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మనల్ని ఆకర్షించాడో దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నది? ప్రభు యొక్క వాక్యం మనల్ని ఆస్తికి కర్తలుగా చేయాలి. మనకి గర్భఫలము లేని బిడ్డలకి గర్భఫలం ఇవ్వాలి. వివాహ బాంధవ్యాల కొరకు వెతుకుతున్న వారికి వివాహ ఏర్పాట్లు, తల్లిదండ్రుల గుండెలలో కొన్ని సమస్యలు బండగా నిలిచి ఉన్నాయి. నా ప్రభు సహాయం ఆ కుటుంబాలకి ప్రభు కలగచేయును గాక. వివాహమునికి సిద్ధపడి వివాహము చేయాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్న ఆ కుటుంబాలలో తల్లిదండ్రుల ఆలోచన దేవుడు వారి పట్ల, పిల్లల పట్ల స్థిరపరచునుగాక. ఇస్సాకును రిబకాను జ్ఞాపకము చేసుకొనినట్టుగా ప్రభు జ్ఞాపకము చేసుకొనును గాక. 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారణ. ఒక మాట, ప్రేమించిన దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ప్రేమించిన దేవుడట శాపముని ఆశీర్వాదకరముగా మరలుస్తూ ఉన్నాడు. ఎన్నో రకాల శాపాలు, చేతబడి శక్తులు, దీర్ఘకాల రోగాలు బ్రతుకుని వెంబడిస్తూ ఉండవచ్చు. ప్రభు ఆకర్షించుకున్న దేవుడు అది తరతరాల శాపాలైనా ఆయన సన్నిధిలో చేర్చబడిన మీదట ఆయన విడుదల కలుగచేయుటకు శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. శాపాలు తిప్పివేయబడునుగాక, శాపములు తొలగిపోవునుగాక. దానికి బదులు ఆశీర్వాదం మన బ్రతుకులలో ప్రభు సహాయము చేయునుగాక. యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. బిలాము ఇశ్రాయేలీయులని శపించడానికి నోటి నిండా శాపాలు తీసుకొచ్చేసాడు. ఈ దినాన బిలాం అంటే ఎవరండి? ఎవరో ఒక అన్యుడు కాదు, ఒక ప్రవక్తే. ప్రవక్తలు కూడా శపిస్తారా? శపించే అనుభవాలు లేకపోలేదు. దుఃఖపడవలసిన సంగతులు, శాపాలు లేకపోలేదు. ఆ శాపాలు నోట నిండా ఉన్నాయి, కానీ అవి మనసు హృదయములో ఉండగానే దేవుడు అణచివేశాడు, దేవుడు ఆపివేశాడు. కారణం
ఆకర్షించిన వాడు ప్రేమ అనే బంధము చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏ శాపము మన గుడారమునకి సమీపించదో, ఏ తెగులు మన గుడారమునకి సమీపించదు, సమీపించకుండా ఉండును గాక. ఎవరైనా ఆ శాపాలుగా మాట్లాడాలని చూస్తే దేవుడు దానిని మన చెవికి ఆశీర్వాదకరంగా మరల్చును గాక. ఆయన ప్రేమ అనే బంధము చేత ఎందుకు ఆకర్షించాడంటే నిన్ను అభివృద్ధి చేయాలి అని. ఇక్కడ కూడా మనం ఆశీర్వదింపబడకపోతే మరెక్కడ మనం ఆశీర్వదింపబడతాం? ఎక్కడ మనలో లోటుపాట్లు ఉన్నాయి మనం గుర్తుపట్టాలి. ఒక్కొక్కరిని దేవుడు పై చేయి గలవారిగా ప్రభు ఉంచునుగాక. మన శాపాలన్నిటినీ దేవుడు కొట్టివేసి ఉన్నాడు. ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? ఏమైనా శాపాలు మిగిలిన్నాయా? దేవుడు తొలగించి ఉన్నాడు, తీసివేసి ఉన్నాడు, పెకిలించి ఉన్నాడు. ఎక్కడైనా పని చేయవచ్చు చేతబడి శక్తులు. దేవుడు ప్రేమించిన తన బిడ్డల ఎదుట అవి ఆశీర్వాదకరంగానే ప్రభువు మరలచును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనే బంధము చేత ప్రభువు మనల్ని ఆకర్షించాడు. ఇదే హోషేయ గ్రంథములోనే 11వ అధ్యాయం 4వ వాక్యం. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహ బంధము చేత దేవుడు మనల్ని ఆకర్షించాడట. ప్రేమ వేరు, స్నేహము వేరు. దేవుడు స్నేహం అనే బంధము చేత వారిని బంధించి ఆకర్షించి తిని. మనతో స్నేహించుచున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఎవరండి? మనము ఎవరం? స్నేహం ఎవరు స్నేహితులుగా కలిగి ఉంటారు? ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితి కలిగిన ప్రజలతో స్నేహము కలిగి ఉంటారు. చదువుకున్నవారు వారి యొక్క చదువులకి తగిన స్టేటస్తో వారితో స్నేహం ఉంటారు. పేకాటగాళ్ళు పేకాట కలిగిన వాళ్ళతో స్నేహితులై ఉంటారు. రకరకాల స్నేహాలు ఉన్నాయి. కానీ మనము ఎక్కడో దీనులము, ఎక్కడో గాలి బుడగలాంటి వారము. మన బ్రతుకులనట పరమ తండ్రి అయిన దేవుడు, సమస్త సృష్టిని సృష్టించిన మహాపరాక్రమశాలి అయిన దేవుడట స్నేహ బంధము చేత మనతో స్నేహించాలని మనల్ని ఆకర్షించుకొని ఉన్నాడట. నా ప్రియమైన వారులారా, ఆకర్షించిన దేవుడు ప్రేమగా ఆయన మనకు తోడై ఉండగలిగిన వాడు. ఆకర్షించిన దేవుడు స్నేహితునిగా మనతో నడిపింపబడాలని ఆయన ఆశపడుతూ ఆకర్షిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యము మనకు చెప్పబడుతూ ఉంది. దేవుడు మనతో స్నేహించగలడా? అబ్రహాముని గురించి దేవుడు ఒక మాట అంటాడు. అబ్రహామా, నేను జరగబోవు సంగతులని నీకు దాచిపెట్టుదునా? నీకు తెలియకుండా మరుగు చేయుదునా? నేను చేయబోతున్న సంగతులని నీకు తెలియజేస్తాను. ఈ యొక్క వారి ఇద్దరి మధ్యలో ఉన్న అబ్రహాము దేవుని మధ్యలో ఉన్న స్నేహ బంధాన్ని మనము చూడాలి. తల్లిదండ్రులకైనా చెప్పుకోరేమో కానీ స్నేహితునికి తన హృదయాన్ని విప్పి తెలియచేస్తారు. అబ్రహాముకి నేను చేసేది ఏదైనా దాచేదనా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్యం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. ఈ మాట నోట్ చేయాలి. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాము. దేవుడు కొంతమందితోనే బైబిల్లో వెతికితే అబ్రహాముతో నా స్నేహితుడు అన్నాడు, మోషేతో నా స్నేహితుడు అన్నాడు, మార్తా మరియల తమ్ముడైన లాజరుతో నా స్నేహితుడు అన్నాడు. దేవుడు అంత గొప్ప దేవుడు ఎందుకు ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు?
స్నేహితుడు ఎప్పుడు మన ప్రక్కన నిలిచి మనకి ఔదార్యతని, మనకి కావలసిన విలువైన ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించి నడిపించగలిగిన ధైర్యాన్ని మనకి ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి అబ్రహాము, మోషే, లాజరుకి తో స్నేహించిన దేవుడు ఆయన బిడ్డలమైన మనతో కూడా స్నేహించుటకై ఆయన మనలని ఆకర్షించుకున్నాడు. తెలియక మనం అనుకుంటాం మనం ఒంటరి వారము అని, తెలియక మనము బలహీనులము అని మనం అనుకుంటాం. నా ప్రియమైన వారలారా, మన స్నేహితుడు ఎవరంటే రాజాతి రాజు. ఒక స్నేహితుడు పక్క స్నేహితుడు ఆకలిగొని ఉంటే ఈ స్నేహితుని దగ్గర ఉన్న సమృద్ధితో తన కడుపు నింపుకోడండి, తనతో పాటి తన స్నేహితునికి కూడా పంచుతాడు. వారి కష్టాలలో వాళ్ళ కన్నీళ్లు తుడుస్తాడు, వారి పక్షాన యుద్ధము చేస్తాడు, పోరాడుతాడు. నిస్సహాయుడయ్యాడు అబ్రహాం, ఒంటరివాడయ్యాడు అబ్రహాం, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో చిక్కుకున్నాడు అబ్రహాం. తన గుండెలు తీవ్రమైన వేదనగా ఉంది. తన సహకారిగా, సహాయకురాలిగా ఉన్న తన భార్య ఇప్పుడు తన దగ్గర లేదు, ఎక్కడో చుట్టపు ఇంటిలోనో దూరముగా ఉందో అనుకుంటే పర్వాలేదు, కానీ శత్రువుల మధ్యలో ఉంది. ఒక విధముగా పడగ విప్పిన పాము నీడన ఉన్నట్టుగా తన భార్య ఉంది. తాను కట్టుకున్న భార్య ఒక సమస్యలో చిక్కుకుపోయి ఉంది. నా ప్రియమైన వారలారా, ఏమి చేయలేని పరిస్థితి, ఒంటరిగా కూర్చొని కన్నీరు కారుస్తున్నాడు ప్రభు పాదాల దగ్గర. అబ్రహాముని దేవుడు ఏమని పిలిచున్నాడు? నా స్నేహితుడు. తన స్నేహితుడు కన్నీరు కారిస్తే ఆ దేవుడు చూడనట్టుగా ఉంటాడా? తన స్నేహితుడు నలిగిపోతూ ఉంటే దేవుడు చూడనట్టుగా ఉంటాడా? స్నేహితుడైతే సహాయం చేయడా? చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఆకర్షించిన దేవుడు నీతో స్నేహం చేయాలని కోరుకుంటూ ఉన్నట్టుగా దేవుని వాక్యము స్నేహ బంధము చేత నిన్ను బంధించి నేను నిన్ను ఆకర్షించితిని. అబ్రహాము ఏడుస్తున్నాడు. ఎవరికి చెప్పుకోగలడు? ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవరు పోరాడగలరు? తన స్నేహితునికి, తండ్రికి మొర్రపెట్టుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, స్నేహితుడు కార్యములు చేయ మొదలు పెట్టాడు. ఆ రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన స్నేహితుని భార్యకి మచ్చపడకుండా, నింద రాకుండా, అసలు తాకకుండా భయాన్ని కలగచేసి తిరిగి వచ్చి తన భార్యని అబ్రహాముకు అప్పచెప్పేటట్లుగా దేవుడు ఆ రాజుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఈ మాటను బట్టి నేను జ్ఞాపకం చేసుకున్న మాట, నీ ఇంటికి దేవుడు స్నేహితుడైతే నీ బిడ్డల రాకపోకల్లో నా దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబానికి ఎటువంటి లోకపు మచ్చ పడనీయడు, ఇటువంటి కాముకత్వపు నీడలు పడనీయడు. భయంకరమైనటువంటి లోకం, పాపము విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు నా కుటుంబము క్షేమముగా ఉండునుగాక. నా దేవుడు స్నేహిస్తున్నటువంటి బిడ్డలు పరిశుద్ధులుగా నా దేవుడు నిలుపునుగాక. నా ఇంటికి నాకొక స్నేహితుడు ఉన్నాడు, ఆయన నన్ను స్నేహించగలిగిన వాడు. ప్రియమైన వారలారా, ఈ రోషం మన బ్రతుకులో ఉండాలి. ఎందుకు ఆకర్షించాడు ఆయన? నువ్వు ఒంటరి వాడవు కాదు, ఏ దిక్కు దశ లేని వాడవు కావు. నమ్మినవాడు కాటికి కాళ్ళు చాచి విడిచిపెట్టవచ్చు. నీ పక్షాన మాట ఇచ్చిన మరువని స్నేహితుడు నీకు తోడై ఉన్నాడు. నీ బిడ్డలని చేయి పట్టి నడిపించగలిగిన వాడు. తండ్రి ఎద దూరమైపోవచ్చు, పరమ తండ్రి గుండెల మీద ఎక్కించుకుని మీ బిడ్డలు మోస్తూ ఆయన ఉన్నత స్థితిలో నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు. నిత్యుడుగు తండ్రిగా పిలువబడుతున్న నామము నమ్మదగిన నామం. నీకు కాదండి రోషం, నీకు దుఃఖం కలగవచ్చు, నీ మీద నిందపడవచ్చు, నీవు కృంగిపోవచ్చు. నీ పక్షాన దేవుడు కళ్ళు తెరుస్తూ ఉన్నాడు, దేవుడు రోషం చేసుకుంటూ ఉన్నాడు, నీకు వ్యతిరేకంగా లేచిన వాణిని దర్శిస్తూ ఉన్నాడు.
ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసా? సంధి కుదిరిస్తున్నాడట. ఆ రాజుతో సంధి కుదిరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ అబ్రహాము నా స్నేహితుడు, అతను ప్రార్థనాపరుడు, అతను ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ దేశంలో ఉన్న శాపము తొలగిపోతుంది, పోయి భార్యని అప్పచెప్పు. పెళ్లి కుమార్తెని శారతో, పెళ్లి కుమార్తెని బట్టలతో, పండ్లతో, నగలతో పెళ్లి కుమారునికి అప్పచెప్తారే తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు. అలా శారాన్ని తీసుకొచ్చి పండ్లు, బంగారము, బట్టలు, విలువైనవన్నీ ఇచ్చి, దాసీల్ని ఇచ్చి వెళ్ళి మోకరిల్లి అప్పచెపుతూ ఉన్నాడు. కుక్కలు చించిన ఇస్తర వలె నిందపడి బ్రతుకు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు కన్నులతో చూడవలసి వస్తుందేమో అన్న ఊహించుకున్న పరిస్థితులు తారుమారైపోయాయి. గల కారణం, నన్ను ప్రేమించిన స్నేహితుడు నాకు తోడై ఉన్నాడు. మోకరిల్లాడు రాజు మోకరిల్లాడు. నా కొరకు ప్రార్థన చేయి. నీ స్నేహితుడు చెప్పాడు, నీ దేవుడు చెప్పాడు, నీ కుటుంబ క్షేమాన్ని కోరే నీ తండ్రి తెలియజేశాడు. నా దేశము కొరకు ప్రార్థన చేయి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తండ్రి నిన్ను ఆకర్షించాడు. ఎందుకు ఆకర్షించాడు? భయాందోళనల మధ్యలో నలిగి కలవరపడడానికి కాదు, నీ పక్షాన రోషము కలిగిన దేవునిగా తోడై నడిపించుటకు నమ్మదగిన దేవుడు. మరి అబ్రహాము ఒంటరితనంలో, మోకాళ్ళ అనుభవంలో కన్నీళ్ళని చూచిన స్నేహితుని హృదయము కరిగిందే. మరి ప్రభువు నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వదించడు? నిశ్చయముగా ప్రభు కృప మనకు తోడై నడిపించును గాక. ఎంతగా స్నేహితుడు ఎంతగా మోషేతో చెబుతూ ఉన్నాడు. ముఖాముఖిగా ఒకడు స్నేహితునితో మాట్లాడినట్టుగా మోషేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడట. మోషే ముఖాముఖిగా నీవు నా స్నేహితుడవు అని దేవుడు అంటూ ఉంటే కొంచెము తెగించి మోషే ఏమంటాడో తెలుసా? ప్రియమైన వారలారా, నీ మహిమని నేను చూడాలి. దేవునికి స్తోత్రం. అంతవరకు ఒక స్లోగా ఉండేది, ఒక వార్తలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అంతవరకు దేవుణ్ణి చూచిన ఏ నరుడు బ్రతకడు అని. హల్లెలూయా. స్నేహితుని దగ్గర రెస్ట్రిక్షన్స్ ఎందుకుంటాయి? హద్దులు ఎందుకుంటాయి? మనసులో ఉన్నది కోరేయచ్చు, జరిగిందా జరగకపోయిందో తర్వాత విషయం. అదే కోరుతూ ఉన్నాడు మోషే. అప్పటిదాకా ఏ మనుష్యుడు దేవుణ్ణి చూస్తే వాడు చనిపోతాడు అని ఎవరు చావు కోరుకుంటారండి? స్నేహితుడు కనుక తెగించి అడుగుతూ ఉన్నాడు, నేను నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి. నా ప్రియమైన వారలారా, స్నేహితుడు విధానాన్ని మార్చుకున్నాడు, లేఖనాల్ని మార్చుకున్నాడు, ఏ నరుడు బ్రతకడు అన్నది మార్చుకున్నాడు. నా వెనక నా మహిమని నీవు చూస్తావు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితునికి ఏమివ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఏమివ్వాలి స్నేహితునికి? నేను ఏమివ్వాలి? ఒక విధంగా చెప్పగలిగితే, నువ్వు ఏది అడిగితే దేవుడు అది నీకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏది అడిగితే అంటే దైవ చిత్తానుసారమైంది అడిగితే. భయానకమైన పరిస్థితులు గుర్తుపట్టాలి. మనకెవరున్నారు? స్నేహితుడున్నాడు. కుదురుగా ఉంటే సరే, కుదురుగా లేకపోతే కుదిరిస్తాడు. దేవునికి స్తోత్రం. నా ఇంటి మీదికి మచ్చ రానియడు, నా ఇంటి మీదికి శాపం రానియడు, నా ఇంటి మీదికి దరిద్రత రానియడు, నా ఇంటి మీదికి నిందలు రానియడు. నా ఇంటిని నిత్యము ఆయన కృపతో కాచి కాపాడుటకు దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మహిమ చూడాలయ్యా, మహిమ చూడాలి. మార్చుకున్నాడు తన ఉద్దేశాలు, చరిత్రనే తిరగరాశాడు. మోషే, నీవు కోరినది నా స్నేహితుడివి, నీవు నా మహిమని చూస్తా. మోషే దేవుని మహిమని అడిగాడు. మనమేం అడగాలి దేవుణ్ణి? ఆయన మహిమతో సమానమైన పరిశుద్ధాత్మని మనము ప్రభువుని అడగాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని నడిపించగలిగిన పరిశుద్ధాత్మని మనం అడగాలి. దేవుని వాక్యం, అడుగుడి మీకు ఇవ్వబడును,
ఈ సందర్భము కూడా స్నేహితుని ఉపమానములోనే దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. తెగించి అడుగుతున్నాడు మోషే, దేవుడు చేశాడా చేయలేదా? ప్రభు చేయుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. స్నేహితుడు నా స్నేహితుడిని లేపుటకు నేను వెళుతూ ఉన్నాను అని యేసయ్య తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు. వారు ఎంత దౌర్భాగ్యమైన, ఎంత అనారోగ్యమైన, శరీరము కుళ్ళిపోయి ఉన్నా, సమాధిలో పెట్టి 4 దినములై ఉన్నా, దేవుడు చెబుతున్నాడు, నా స్నేహితుడిని నేను లేపుటకు వెళ్ళుదును. ఆయన స్నేహించిన తన బిడ్డలకి నిత్య జీవాన్ని కలగచేయుటకు ప్రభువు నమ్మదగిన దేవుడు. చెబుదాం హల్లెలూయా. తండ్రి మిమ్మును ఆకర్షించాడు. ఆకర్షిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకు ఆకర్షించాడంటే ప్రేమ అనే బంధాన్ని ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఏంటి ఆయన ప్రేమ? రక్షణ ఇవ్వడమే కాదండి, అభివృద్ధి కలగ చేస్తూ ఉన్నాడు. శాపాన్ని ఆశీర్వాదకరముగా మరలుస్తూ ఉన్నాడు. యాకోబు అందరికన్నా తన కుమారుడైన యోసేపును ప్రేమించి విచిత్రమైన వస్త్రపు అంగి ఘనతకి సాదృశ్యం. ప్రేమించిన వాడు ఘనతకి సాదృశ్యంగా, ఘనతాస్పదముగా మనం ఉండాలని కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు. చెబుదాం హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 33వ వాక్యం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అనెను. లోకంలో ప్రభువు 33.5 సంవత్సరం లేకపోతే 3.5 సంవత్సరం తన సేవా పరిచర్యలో కొద్ది మందిని శరీరముగా శరీర రీతిగా సంచరించుచున్న దినాలలో 10ల సంఖ్యలోనో, 100ల సంఖ్యలోనో, 1000ల సంఖ్యలోనో సువార్త ప్రకటించి రక్షించబడి ఉండవచ్చు. అయితే తండ్రి తన పట్ల ఉంచిన ఉద్దేశం ఆయన ఎరిగి, ఆయనకు తెలుసు, మౌని అయిన గొర్రెపిల్ల వలె తాను వదకు తేబడిన పరిస్థితి ఒక దినాన తండ్రి తన పట్ల ఉద్దేశించి ఉన్నాడు అని. అది తలంచినప్పుడు తన హృదయములో అంత భారాన్ని, అంత బాధ్యతలని భరించలేని పరిస్థితులు తన కనపరచబడుతూ ఉన్నాయి. అయినా ఆ తన పట్ల ఉన్న పరిస్థితిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మహిమపరుస్తున్నప్పుడు ప్రభువు కూడా ఒక మాట ఆ పై వాక్యములో మనకి చెప్పబడుతుంది. 28వ వాక్యం, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇప్పటికీ యేసయ్యని మహిమపరిచి ఉన్నాను, మరలా నేను నిన్ను మహిమపరచుదును. ఒక శబ్దం. మహిమపరిచిన దినాలలో 1000ల సంఖ్యలో, 100ల సంఖ్యలో యేసు ప్రభు పరిచర్య చేశాడు. తర్వాత చెప్తున్నాడు, నేను భూమి మీద నుండి వెళ్ళవలసిన సమయమున మీ అందరిని నేను ఆకర్షించుదును. ఈ మాటకి అర్థం ఏంటంటే, సంఘ పరిచర్య పరిపాలనలో కాచుకొని నడిపించగలిగే పరిచర్య ప్రారంభించబడిన మీదట ప్రపంచవ్యాప్తంగా ప్రజలని దేవుడు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. లోకములో ఉన్నప్పుడు తండ్రి యేసుని మహిమపరిచాడు. ఆయన రాజ్యమునికి చేర్చబడేటప్పుడు మరింత మహిమపరిచాడు. ఆ మహిమ ఎందుకు దేవుడిచ్చాడు? యేసయ్యకి దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే ప్రజలని ఆకర్షించుకోవడానికి, ప్రజలని పాపముల నుంచి లేవనెత్తడానికి, ప్రజలని శాపముల నుంచి లేవనెత్తడానికి, ప్రజలని మరణ వేదనల నుంచి విడిపించబడడానికి, ఆయన రాజ్యములకి విలువైన సింహాసనాన్ని చేర్చుకోవడానికి, ఆయన ఆకర్షించుటకై శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ వైపు ఏ తెగులు నిన్ను హరిస్తూ ఉంది, ఏ సమస్య మనకి వేదన కలుగజేస్తూ ఉంది, అది ఎటువంటిదైనా సరే ప్రియమైన వారులారా, ప్రభు ఆకర్షణలో మనం ఉన్నవారం, ప్రభు చేత పిలువబడిన వారం, ప్రభు చేత బంధులుగా మార్చబడిన వారం. ఆయన పిలుపు మేరకు ఆ దినమున ఆయన సన్నిధికి మనము ఆకర్షింపబడతాము. దేవునికి స్తోత్రం. ఆకస్మికమైన పరిస్థితులు లేవు.
దేవుడు ఏ దినముని నిర్ణయించి ఉన్నాడో, ఎంతవరకు ఆయన ఈ లోకములో మన బ్రతుకుని నిర్ణయించి ఉన్నాడో, ఎప్పుడు ఆయన సింహాసనమునికి జయవీరులముగా మనల్ని లేవనెత్తాలని ఉద్దేశించి ఉన్నాడో, ఆ దినము వరకు కూడా ఏ తెగులు మనకి సమీపించదో. ఎక్కడ మీకు లోటు ఉంది, ఎక్కడ మీకు దుఃఖం ఉంది, ఎక్కడ మీకు సమస్య ఉంది, ఎక్కడ మీకు వేదన ఉంది, నా ప్రభు తొలగించును గాక. తప్పక ఆ కన్నీళ్ళ బ్రతుకుని దేవుడు ఆశీర్వాదకరంగా మరల్చును గాక. వాక్యం మనకు తెలుసు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రభు నీ గుండె వేదనని తొలగించి నెమ్మదిని కలగజేయునుగాక. స్నేహితుడు నీకు తోడై నడిపించునుగాక. ఆయన ఆకర్షణలో ఉన్న ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. మోకరిల్లండి, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున సర్వలోకము కూడా ప్రభు దినమని స్తుతించుచు ఉన్నారు. మీరు మా ఆరాధనను అంగీకరించి మా మధ్యలోనికి దిగి వచ్చారు. మీ సేవకులను ఆత్మపూర్ణులుగా మార్చి మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్యదినమున వానిని నేను లేపుదును అని సెలవిచ్చిన మీ మాటను బట్టి స్తోత్రం. ఈ పునరుద్ధాన దినమందు నీ మందిరంలో చేరిన ఒక్కొక్కరిని కూడా ప్రభా మీరు ఆకర్షించి ఈ హోసన్నా మినిస్ట్రీస్ అనే ఉపదేశ క్రమములోనికి తీసుకుని వచ్చారు నాయన. మీరు మమ్మల్ని ఆకర్షించారు గనక మేము మీ యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాం నాయన. తండ్రి, మీ అంతఃపురంలో మమ్మల్ని మీరు చేర్చుకున్నారు. మీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనదని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఆకర్షించిన మీరు మా ఎడల ప్రేమను చూపిస్తానని సెలవిచ్చారు నాయన. నిజమే ప్రభా, ఈ ప్రార్థనలో కూర్చున్న వారికి నిజమైన పరిశుద్ధమైన ప్రేమ కొరకు పరితపిస్తూ వచ్చి ఉన్నారు నాయన. అలాంటి వారితో ఈ దినమున మీరు మాట్లాడినందుకొరకై స్తోత్రం తండ్రి. ప్రేమించిన మీరు ఆర్థికంగా వృద్ధిలోనికి తీసుకొని వస్తారని, ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేస్తారని సెలవిచ్చారు. ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా ఎవ్వరు ఇది నా దారిద్ర్యము, ఇది నా కర్మ, ఇది నా శాపమని ఎవ్వరు ఇక మీదట అనుకొనకుండునట్లుగా మీరు ప్రేమించుచు ఉన్నారు కనుక వారి జీవితంలో ఒక గొప్ప మార్పును మీరు కలుగు చేయబోతున్నందు కొరకై స్తోత్రం 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 నాయన. నిజముగా మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు కనుక ఇదిగో ఈ మాటలన్నీ మా వినికిడిలోనికి మీరు తీసుకుని వచ్చారు నాయన. ఈ మాటలన్నీ కూడా ప్రతి వారి హృదయములో నూరంతలుగా నీరు కట్టి ఫలింప చేయండి యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రం. మీరు ఆకర్షించిన ఆయన తండ్రి మీ ప్రేమను చూపించినట్లుగానే మీ పరలోక రాజ్యానికి కూడా మమ్మల్ని చేర్చగలిగిన దేవుడవు నాయన. ఏ విధమైన శాపము నాయన ఏలుబడి చేయకున్నట్లుగా ఆ రోజున అబ్రహాముకి, మోషేకి, లాజరుకి స్నేహితుడై ఉన్నట్లుగానే ఈ దినం మొదలుకొని మీరు మాతో స్నేహము చేయబోతున్నందు కొరకై స్తోత్రమయ్యా. మరొక్కసారి మీ మాటను మా జీవితంలో రూఢీపరచబోతున్నందు కొరకై స్తోత్రం తండ్రి. నిజముగానే మీరు మమ్మల్ని స్నేహిస్తే మాకు మా పిల్లలకి పవిత్రమైన కాపుదల కలుగుతుంది నాయన. మీ మహిమను మాకు కనపరుస్తారు నాయన. మరణములో నుండి జీవానికి మమ్మల్ని లేపుతారు గనుక ఈ మాటలన్నీ కూడా మా హృదయాల్లో స్థిరపరచండి. నేను పైకి ఎత్తబడిన ఎడల నేను మీ యొద్దకు మిమ్మల్ని నా యొద్దకు ఆకర్షించుకుంటానన్నారు. అవునేసయ్యా, కడబూర శబ్దం వినబడినప్పుడు ఈ భూమి మీద నుండి మేము పైకి లేస్తాం నాయన. ఈ నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచదు కనుక మమ్మల్ని ఆకర్షించిన మీ నిత్య ఉద్దేశాలన్నీ కూడా మా జీవితాల్లో నెరవేర్చండి. అన్నకి విశేషమైన కృప ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మీ ఉద్దేశాలన్నీ కూడా మీ సేవకుని జీవితంలో సంపూర్తిగా నెరవేర్చండి నా తండ్రి. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం మీరు తోడై ఉన్నారు. మీరు ఆకర్షించిన మీ ప్రజలు మీరు తోడుకొని వచ్చారు గనక మీ ప్రేమను, మీ స్నేహాన్ని, మీ పరలోకపు ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేసి మీరు హాస్య రాకల్లో కొనిపోబడగలిగిన మీ కృపచేత నింపమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి, ఆయన ఆకర్షణలో బంధింపబడి ఈ పునరుద్ధానపు ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి, ఆకర్షించిన దేవుని ద్వారా కలిగే సకల దీవెనలు, క్షేమము తోడై కాచి కాపాడి నడిపించును గాక.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.